టు చేనేత వర్గాల చైతన్య వేదిక మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో చేనేతలు జరుగుతున్న అన్యాయం మీరు చూస్తే గత ప్రభుత్వాల నుంచి కూడా చేనేత సహకార సంఘాలకు ప్రత్యక్షంగా ఆర్డర్లు ఇచ్చే వ్యవస్థను రద్దు చేస్తూ ఏకీకృత టెండర్ వ్యవస్థను తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్త్రాలను కొనే కుట్రకు తెరలేపిన సందర్భంలో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి చాలా అన్ని జిల్లాల నుంచి సహకార సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, వివిధ చేనేత వర్గాలకు సంబంధించిన నాయకులు హాజరవడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు, మేము వస్తే మీకు నిధులు ఇస్తాం, మీ వస్త్రాలను మరింత కొంటాం, మీకు అభయాస్తం ఇస్తాం అని చెప్పి తీరా అధికారులకు వచ్చిన తర్వాత భస్మాసుర హస్తం పెట్టింది చేనేత వర్గాల పైన. మరి ఈ వేదిక ద్వారా ఈ రోజు వక్తలందరూ కూడా నిర్ద్వందంగా ఈ ఏకీకృత టెండర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి మేము ఈ వేదిక ద్వారా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ కూడా చేనేత వృత్తిని అదొక కళగా, చేనేత కార్మికుల్ని కళాకారులుగా గుర్తిస్తూ పలు సంక్షేమ పథకాలు చేస్తూ గవర్నమెంట్ విపరీతమైన బడ్జెట్ ను స్పెండ్ చేస్తూ కూడా వారి వర్గానికి ఆ వృత్తిని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలు జరుగుతుంటే, తెలంగాణలో మేము మొన్న జరిగిన ఏషియా టెక్స్టైల్స్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి గారు అంటారు, మేము త్వరలోనే తెలంగాణను 2047 కల్లా దక్షిణాసియాలో హబ్గా తయారు చేస్తామని చెప్పి. అంటే మీరు హబ్గా తయారు చేస్తామని చెప్పి మీరు చేసే పనులు ఇవే? అంటే చేనేతకు రావాల్సిన ఆర్డర్లను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తూ, చేనేత సహకార సంఘాలను బలహీనం చేస్తూ మీరు ఏ విధంగా దీన్ని పెద్ద క్యాపిటల్ చేద్దాం అనుకుంటున్నారు? టెక్స్టైల్ హబ్గా ఎట్లా మారుదాం అనుకుంటున్నారు? మీరు అల్లన్న గారికి మాట్లాడుతూ ఒక మాట ఏం చెప్పారంటే, ఈ కంపెనీలకు సంబంధించిన టెండర్ వ్యవహారము మంత్రిగా, చేనేత మంత్రిగా నాకు ఆ ఐడియా లేదు, నా నాలెడ్జ్ లేదు, నాకు తెలియదు అని చెప్పారు. అంటే అధికారులు ప్రభుత్వానికి తెలియకుండా చేస్తున్నారా? మంత్రులు తెలియకుండా ఇంత ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? చేనేత వృత్తిని అణగదొక్కే కుట్రలు చేస్తున్నారా అని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మరి మేము రేపు వీలైనంత తొందరగా అల్లన్న గారు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుంటామని చెప్పారు. మరి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సమస్యల పైన మేము తీసుకుని వెళ్తాం. చేనేతకు ఈ టెండర్ విధానం ఒకటే కాదు, వారికి రావాల్సిన రుణాలకు సంబంధించిన రుణమాఫీ కూడా ఇంతవరకు సక్రమంగా జరగలేదు. వాళ్ళకి రావాల్సిన సంక్షేమకు సంబంధించిన నిధులు కానీ, నెలకు రావాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ పథకం సంబంధించినవి కానీ, నెలవారీ అమౌంట్లు కానీ, దానికి 1,90,000 నియమాలు పెడుతూ అధికారులు విపరీతంగా వేధించడం అనేది ఏదైతే ఉందో ఆ వేధింపులు తక్షణమే మానుకోవాలని చెప్పేసి రేపు మేము రేవంత్ రెడ్డి గారిని కలిసి వేదిక ద్వారా కోరదలిచాం. వ్యవస్థ ద్వారా తెలంగాణలో ప్రతి గ్రామాన కూడా చేనేత వృత్తి కళాకారులు చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నారు. మరి త్వరలోనే ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. చేనేత ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయకపోతే, రావాల్సిన నిధులను సక్రమంగా కేటాయించకపోతే, చేనేత వర్గాలు కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. మేము పోరాటం ద్వారా సాధిస్తామని తెలియజేస్తున్నాం.